9 రోజులుగా పూజలు అందుకున్న గణనాథులు సోమవారం రాత్రి నిమజ్జనానికి బయలుదేరాయి. అట్టహాసంగా శోభయాత్ర కామారెడ్డిలో 2 రోజుల పాటు జరగనుంది. పురపాలక, పోలీసు, రెవెన్యూ శాఖల సమన్వయంతో నిమజ్జనాన్ని ప్రశాంతంగా ముగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. వినాయక నిమజ్జన శోభయాత్ర ధర్మశాల వద్ద ప్రారంభం కానున్నట్లు సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నిమజ్జనం కోసం జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో ఒక ఏఎస్పీ, 3 డీఎస్పీలు, 10 మంది సీఐలు, 20 మంది ఎస్ఐలు, 250 మంది సివిల్ పోలీసులు, 80 మంది రిక్రూట్ పోలీసులు, ఎన్సీసీ సిబ్బంది, హోంగార్డులతో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నమస్కారం. నేడు కామారెడ్డి పట్టణంలో గత 9 రోజుల నుండి జరిగినటువంటి వినాయక ఉత్సవాల ఊరేగింపు, నిమజ్జన ఊరేగింపు అనేది ఈరోజు ప్రారంభం అవుతుంది. ఈరోజు ఈవినింగ్ 5-6 గంటల సమయంలో ఈ నిమజ్జన శోభాయాత్ర కామారెడ్డి సిరిసిల్ల రోడ్లో ఉన్నటువంటి ధర్మశాల వద్ద ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి పట్టణంలో పోలీస్ తరపున అన్ని రకాల ఏర్పాట్లు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని ట్రాఫిక్ ఆంక్షలను కూడా మనం విధించడం జరిగింది. నిజాం సాగర్ ఎక్స్ రోడ్ నుంచి లోపలికి టువార్డ్స్ స్టేషన్ రోడ్డు, సిరిసిల్ల రోడ్డు వైపు వాహనాలు అనుమతించబడవు. అదేవిధంగా సిరిసిల్ల బ్రిడ్జ్ వద్ద మాచరెడ్డి నుంచి వచ్చే వాహనాలను NH-44 వైపు మళ్లించడం జరుగుతుంది. అదేవిధంగా రామారెడ్డి గరుగుల నుంచి వచ్చే వాహనాలను జిల్లా పోలీస్ కార్యాలయం టర్నింగ్ వద్ద నుంచి అశోక్ నగర్ మీదుగా కొత్త బస్టాండ్ వైపు మళ్లించబడుతున్నాయి. అదేవిధంగా ఆర్టీసీ బస్సులకు సంబంధించి కొత్త బస్టాండ్ నుంచి మాత్రమే ఆర్టీసీ బస్సులను టువార్డ్స్ టేక్రియాల సైడ్ కానీ హైదరాబాద్ రూట్లో కానీ అనుమతించబడతాయి. ప్రయాణికులు ఇటు విషయాలను గమనించి పోలీసు వారికి సహకరించాలని కోరడం జరుగుతుంది. అంతేగాక పట్టణంలో ఈ నిమజ్జన శోభాయాత్రను ఘనంగా జరుగుతుంది. వేల మంది భక్తులు వచ్చి శోభాయాత్రను తిలకించే అవకాశం ఉన్నందువల్ల జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో, అడిషనల్ ఎస్పీ గారు, కామారెడ్డి SDPO గారి ఆధ్వర్యంలో 3 DSPలు, 10 మంది CAలు, 20 మంది SIలు, 250 మంది సివిల్ పోలీసులు, 80 మంది కొత్తగా రిక్రూట్ అయినటువంటి సివిల్ పోలీస్ కానిస్టేబుల్ సహాయంతో మనం బందోబస్తును పకడ్బందీగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురు కాకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా నిమజ్జనం జరిగే రూట్లో CC కెమెరాలను కూడా ఫిక్స్ చేయడం జరిగింది. నిరంతరం కూడా పర్యవేక్షిస్తూ ఎలాంటి అవకతవకలు కాకుండా నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా ముగించడానికి పోలీస్ శాఖ సిద్ధంగా ఉంది. అందుకు ఈ నిమజ్జన అంటే వినాయక భక్త మండలి సభ్యులు ఖచ్చితంగా పోలీసు వారికి సహకరిస్తూ ఎలాంటి సంఘటనలకు తావివ్వకుండా చూస్తారని కోరడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యమైన విన్నపం ఏమనగా ఈ DJ సౌండ్లు లాంటి వాటిని పెట్టకూడదని, అదేవిధంగా నిమజ్జనంలో శోభాయాత్ర సమయంలో మద్యం సేవించి శోభాయాత్ర వద్దకు వచ్చి అన్నెసరీ న్యూసెన్స్ చేయకూడదని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒకవేళ చట్టానికి లోబడి కాకుండా చట్ట పరిధిలో దాటి ఎవరైనా ప్రవర్తిస్తే చట్ట ప్రకారంగా వారిపైన కఠిన చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి అని తెలపడం జరుగుతుంది. థ్యాంక్ యూ.